ఇరాన్ యుద్ధ ప్రభావం అతి త్వరలో వంట గదులను తాకనుంది. అతి త్వరలో వంట గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం వాడే వంట గ్యాస్ అంటే ఎల్పీజీలో 90% కంటే ఎక్కువ మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెలలో రావాల్సిన గ్యాస్ సకాలంలో చేరకపోతే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అమెరికా నుంచి ప్రత్యామ్నాయంగా దిగుమతి చేసుకోవాలన్న సమస్యలు ఉంటాయి. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు అవి భారత్ చేరుకోవడానికి ఏప్రిల్ వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధం ఒక రకంగా అది భారత్ కు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో చాలా రకంగా, ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం మొత్తంగా కూడా ఇటు భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా ప్రధానంగా ఆందోళన చెందుతున్న కారణం ఏంటంటే చమురు ఉత్పత్తులకు సంబంధించి ముఖ్యంగా ఈ క్రూడ్ ఆయిల్, అదే సందర్భంలో వంట గ్యాస్ సంబంధించి రెండు విషయాల్లో కొంత ఆందోళన చెందుతున్నారు. సో యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో అనే ఒక ఆందోళన నెలకొంది. సో అనుకున్నట్టు ఇప్పుడు ఏదైతే టెన్షన్ పడుతున్నారో అది అనుకున్నాగానే ఇప్పుడు పరిస్థితులు అలా రాబోయే అవకాశాలు కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పట్లో యుద్ధము ముగిసేలా లేదు. రెండు పక్షాలు కూడా ఒక వైపేమో ఇజ్రాయెల్ అమెరికా బదులు ఎట్టి పరిస్థితుల్లో దాడులు ఆపేది లేదంటే మేము యుద్ధం చర్చలకు వచ్చే ప్రసక్తి లేదు, అమెరికాతో చర్చలకు ప్రసక్తే లేదు, మేము దాడులు కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తున్న పరిస్థితి. దీంతో మరికొద్ది రోజులు కూడా యుద్ధమేఘాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మొత్తంగా కూడా భారత్ కు సంబంధించి ఇండియాకు పెద్ద ఎత్తున వంట గ్యాస్ సంబంధించి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం వంట గ్యాస్, ఆ తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మధ్య ఎందుకంటే సరఫరా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఈ గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల, యుద్ధం వల్ల అంతరాయం కలగడం వల్ల గత కొన్ని రోజులుగా 35% వరకు ధరలు పెరిగినట్టుగా కూడా కొంత అంచనా ఉంది. మార్కెట్ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటి ముప్పటిగా అవకాశాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ముందస్తుగా అంటే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న ఒక ఉద్దేశంతో, ఒక ఆందోళనతో ప్రజలు అందరు వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముందస్తుగానే సిలిండర్లు బుక్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఎల్పీజీలో 90% కంటే ఎక్కువ, మొత్తం దాదాపు 90% కంటే ఎక్కువ కూడా మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ సంబంధించి గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఒక రకమైన భయానక యుద్ధ వాతావరణం ఉంది. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో వాణిజ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల దిగుమతులు నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెలకు అంటే ప్రతి నెల రావాల్సినటువంటి ఈ గ్యాస్ సరఫరా ఏదైతుందో అది కొంత ఆలస్యమైనా లేకుంటే పూర్తి స్థల యుద్ధం వల్ల నిలిచిపోయినా దాని పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలుస్తా ఉంది. సో ఇప్పటికీ ఈ నెలలో సాధారణంగా ప్రతి నెల రావాల్సిన దాంట్లో భాగంగా మార్చి నెల రావాల్సిన కాలంలో కనుక తీరకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. సో అమెరికా నుంచి ప్రత్యామ్నాయంగా దిగుమతి చేసుకోవాలని ఒకవైపు అమెరికా చెప్తున్నప్పటికీ, ఒకవైపు అమెరికా తాము ఈ గ్యాస్ సంబంధించి కానీ అదేవిధంగా చమురుకు సంబంధించి కొన్ని అనవసరంగా ఆందోళన పడద్దు, మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తున్నప్పటికీ కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అమెరికా నుంచి ప్రత్యామ్నాయంగా దిగుమతి చేసుకోవాలనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి, ఆషామాషి కాదు. ఎందుకంటే ఒకవైపు రవాణా ఖర్చులు ఏదైతే దిగుమతి చేసుకోవడానికి పెద్ద ఎత్తున కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అది భారత్ చేసుకోవడానికి కొంత సమయాభావం, రెండు రకాల సమస్యలు ఉంటాయి. ఒక వైపేమో అది దాని దిగుమతి, అది ఎక్కడి నుంచి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలంటే మనం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఇక్కడకు భారత్ కు రప్పించడానికి కూడా అంత సమయం, పెద్ద ఎత్తున సమయం పట్టే అవకాశం ఉంది. సో దీనివల్ల రెండు రకాలుగా నష్టం ఉంటుంది. దిగుమతి చేసుకోవడానికి ఖర్చు పెట్టాలి, అదే విధంగా ఆలస్యమైన కొద్ది ఇక్కడ రేట్లు పెరిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి నిల్వలు తగ్గిపోతే ఆటోమేటిక్ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో దేశంలో ప్రస్తుతానికైతే కేంద్రం చెప్తున్న లెక్కల ప్రకారం నెల రోజులకు సరిపడా, అంటే ఈ నెల రోజుల పాటు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో మరొక వారం 10 రోజులు కనుక యుద్ధం ఇలాగే కొనసాగితే 2 వారం 10 రోజులు 15 రోజులు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ వచ్చే నెలలో కనుక ఈ యొక్క గ్యాస్ కి సంబంధించి సరఫరా లేకపోయి ఉంటే అక్కడ నుంచి దిగుమతి చేసుకోకపోతే మొత్తం తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1900కు పైగా కూడా 900 చిల్లరగా సిలిండర్ ధర ఉంది. అది అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది, సామాన్యులకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్ కేవలం సాధారణ గ్యాస్ వినియోగదారులు కాకుండా
హోటల్స్ పై ఇతరత్ర అన్ని రంగాలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుంచే కేంద్రం కూడా చూస్తున్నట్టుంది. కాకపోతే మేజర్ గా 90% అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సింది కాబట్టి ఇప్పుడు అక్కడే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, మరి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంది? సో నిజంగా అయితే ఇప్పటికే ఒకవేళ భారత్ కి ఏమైనా ఈ తరహా ఇబ్బందికర పరిస్థితులు వస్తే క్రూడ్ ఆయిల్ తో పాటు ఎల్పిజి కూడా సరఫరా చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. ఏమైనా కొంత భర్తీ ఏదైనా రష్యా ద్వారా చేసుకునే ప్రయత్నం చేయొచ్చా? మరోవైపు రష్యాతో ఇక మీదట ఈ తరహా భర్తీ కంటిన్యూ చేస్తే అమెరికా ఏ రకంగా రియాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు ఒక భారత్ కు సంబంధించి ఎటుపై నెపం నెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సాధారణంగా గతంలో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే మనం అన్ని రకాలుగా చమురు అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న పరిస్థితి ఉంది. సో రష్యాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందం ప్రకారమే అమెరికా మనపై కక్ష కట్టి అనేక రకాలుగా సుంకాలు పెంచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుద్ధ సమయంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా రష్యా మనకు బాహాటంగానే భారత్ కు భరోసాగా ఉంటామని చెప్పేసి నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఆల్టర్నేట్ గా రష్యా నుంచి కూడా కొంత అక్కడ నుంచి ఈ దిగుమతి సంబంధించి గ్యాస్ కావచ్చు, సమృద్ధి అయితే దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి మాత్రం ఎలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా భారత్ పై ఒక రకంగా ప్రెజర్ పెట్టాలనుకుంటే అది అమెరికా మూర్ఖత్వం వస్తుంది, అసలుకే మోసం వస్తున్న సంగతి కూడా ఆ డొనాల్డ్ ట్రంప్ కు తెలుసు. ఎందుకంటే యుద్ధం కారణంగానే ఒకవైపు నిజంగానే భారత్ ఇప్పటి వరకు ఏ టర్న్ తీసుకోకుండా యుద్ధం నిలిపేయాలనే ఒక ఆలోచనలో ఉంది. అదే కనుక అమెరికా అట్లాంటి వేషాలు కనుక వేస్తే ఇట్లాంటి సమయంలో కూడా భారత్ పై ఏదైనా నిబంధనలు కావచ్చు, కొంత ఒత్తిళ్ళకి చేస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ కు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి వినియోగదారులు, భారత ప్రజలకు సంబంధించిన అవసరాలను గుర్తించి వాటి అవసరాలను తీర్చడమే ప్రభుత్వం మొదటి ఉద్దేశం కాబట్టి దానికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళని త్వరగా కూడా ఇట్లాంటి సమస్య వస్తే ఆ సమస్యను బయటపడడానికి ఏ విధంగా త్వరగా బయటపడవచ్చు, ఎంత అంటే ఖర్చు కూడా రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. మనం పెట్టే ఖర్చులో తక్కువ ఖర్చులో ఎంత త్వరగా మనము ఈ యొక్క అవసరాలను తీర్చుకోగలిగామో అదే ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా చేస్తుంది కాబట్టి కేంద్రం కూడా ఆ రకంగానే ఆలోచించే అవకాశం కనబడుతుంది. శివ, మరోవైపు చూసుకుంటే ఒకవేళ ఎల్పిజి ధరలు గనక భారత్లో పెరిగితే వంటింట్లో సామాన్య ప్రజలకు ఇబ్బందితో పాటు అటు కమర్షియల్ సిలిండర్ ధర కూడా ముందే పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా. గత కొద్ది కాలంగా కూడా ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర పెంచకపోయినప్పటికీ కూడా ఈ కమర్షియల్ సిలిండర్ ధర కొంచెం పెంచుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అది మరింత పెరిగితే బయట ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇతర అంశాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు మనకు ప్రస్తుతం యుద్ధ సమయంలో రెండు ప్రధాన అంశాలు, రెండు సమస్యలు తలెత్తబోయే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సంబంధించి, ఒకటి గ్యాస్ సంబంధించి. వీటికి సంబంధించి సరిపడ నిల్వలు లేకున్నా వీటి ధరలు పెరిగినా దాని ఆటోమేటిక్ గా దాని ప్రభావం మిగతా రంగాలపైన పడుతుంది. ఎందుకంటే నిత్యావసరాలపై రవాణా ఛార్జీలు పెరగడం, దానికి తోడు వంటకు సంబంధించి ఎక్కడైతే హోటల్స్ అట్లాంటివి ఉంటాయో అది అల్టిమేట్ గా సామాన్య మానవుని పైన ప్రభావం చూపుతుంది. ఈ రకంగా కూడా కొనుగోలు శక్తి కూడా ఇబ్బందికరం మారుతుంది. అల్టిమేట్ గా మొదటి నుంచి మనకు చెప్తున్న పరిస్థితి యుద్ధం వల్ల పరిస్థితి ఆయా దేశాల జీడిపి మీద పడే ప్రభావం ఉంటుంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి పైనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని త్వరగా యుద్ధం జరగకూడదు, యుద్ధం వెంటనే నిలిచేసి యుద్ధాన్ని నిలిపివేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని భారత్ మొదటి నుంచి చెప్తుంది. భారత్ తో పాటు చాలా దేశాలు కూడా ఇప్పుడున్న పరిస్థితి యుద్ధం సరైనది కాదని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఇటు చమురు ఉత్పత్తులు అంతా కూడా మెజార్టీ సింహభాగం అంతా కూడా మిడిల్ ఈస్ట్ నుంచే ఆయా దేశాలకు, ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ తో పాటు ఇతరత్ర యూరోపియన్ కంట్రీస్ కూడా అక్కడి నుంచే కొంత ఈ ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని దేశాల మీద ఈ ప్రభావం ఉంటుంది. ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఆ దేశ ప్రజలపైన పడుతుంది. యుద్ధం చేసేది నేరుగా ప్రత్యక్షంగా ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించి అయినప్పటికీ అక్కడ ఉన్నట్టు వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభావం చూపించిన, ప్రత్యక్షంగా వారిపై పడ్డా, పరోక్షంగా అంతకన్నా ఎక్కువ ప్రభావం ఇతర దేశాల పైన పడుతూ ఉంది. సో ఆ బాధ, ఒక ఆందోళనతోనే మొదటి నుంచి కూడా అన్ని దేశాలు యుద్ధానికి స్వస్తి పలికి చర్చలతో సమస్యను పరిష్కరించుకోమని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.